నమస్కారం. జై శ్రీమన్నారాయణ. భగవంతుడు నన్ను చూసి మెచ్చుతాడా? మనం భక్తిలో అభివృద్ధి చెందుతున్నామా? భగవంతుడికి రోజు ఆరాధన చేస్తున్నాం. ఆయన తృప్తి పడుతున్నాడా? మనం ఏదో చేస్తూ పోతున్నాం. అది ఆయన ఎలా స్వీకరిస్తున్నాడు అని తెలుసుకోవాలనుకుంటాం. ఈ ప్రశ్నకు జవాబు వెతకడం పెద్ద కష్టం కాదు. మనం లోకంలో ఎవరికి ఏ పని చేసి పెట్టినా అది వాళ్ళకి నచ్చిందా నచ్చలేదా, ఇంకా బాగా చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం. లౌకిక విషయాల్లో మనం ఇలాగే అలవాటు పడిపోయాం. అలాగే భగవంతుడి విషయంలో కూడా మనకు సందేహం రావడం సహజం. కానీ ఇక్కడ ఒక గొప్ప తేడా ఉంది. లోకంలో మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చూస్తారు. అట్లా మనం మన స్పిరిచువల్ థాట్స్ ఇంకా డెవలప్ కావాలా, భగవంతుడికి ఇంకా బాగా కైంకర్యం చేయాలా, ఆరాధన ఇంకా బాగా చేయాలా, అప్పుడే ఇష్టపడతాడా? మనం చేసే కైంకర్యాన్ని ఎట్లా స్వీకరిస్తున్నాడు? మనం చేసే కైంకర్యానికి తృప్తిపడి మనకు అన్నీ ఇస్తున్నాడా అని అనుకోవటం మనకు అలవాటైంది. లోకంలో ఇవ్వడం పుచ్చుకోవడం, ఇలా ఎవరెవరికో ఏదో చేస్తాం. అంటే వాళ్ళకు మనం పని చేస్తాం, ఒక ఉపకారం చేస్తాం, వాళ్ళు తిరిగి మనకు చేస్తారు. వాళ్లకు మనకు పెద్దగా సంబంధం లేదు. అయినా సరే మనం చేసిన దానికి బదులుగా వాళ్ళు మనకు ఒక ఉపకారం చేస్తున్నారు. ఉద్యోగం ఇచ్చేవాడికి చేసేవాడికి మధ్య ఎంప్లాయీ సంబంధం ఉంటుంది. చేసే పనిని బట్టి ఆ యజమాని తృప్తి పడటం మనం చూస్తూనే ఉంటాం. అంటే ఎంప్లాయర్ మధ్య పర్ఫార్మెన్స్ని ఎదురు చూస్తారు. దాన్ని బట్టి తృప్తి పడడం జరుగుతుంది. అదే తల్లి పిల్లల మధ్య పర్ఫార్మెన్స్ ఎదురు చూడడం ఉండదు. భగవంతుడికి భక్తుడికి ఉండే సంబంధం దీనికంటే గొప్పది. కొంచెం ఆరాధన చేసినా భగవంతుడు తృప్తి పడతాడు. నా మీద మనసు నిలిపి లౌకిక విషయాల్లో ఇతర విషయాల్లో శ్రద్ధ తగ్గిస్తే కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఆ లోపాన్ని కూడా చూడకుండా నేను వాడిని స్వీకరిస్తాను అని భగవంతుడు చాలాసార్లు చాలా శాస్త్రాల్లో చెప్పాడు. ఎవరెవరు తనకి ఎలా పూజలు చేశారు, ఎంత గొప్పగా చేశారు అని ఎప్పుడు చెప్పలేదు. వీళ్ళు ఈ రకంగా చేస్తేనే నేను తృప్తి పడతాను అని కూడా ఇక్కడ చెప్పలేదు. ఎవరు చేసినా సంతోషిస్తాను, ఎలా చేసినా సంతోషిస్తాను. కాకపోతే వాడి మనసులో నేను ఉండాలి, నా కోసం తపనతో చేయాలి, ప్రేమతో చేయాలి అని కోరుకుంటాడు. మనం లోకంలో మనుషులను చూస్తున్నాం కాబట్టి భగవంతుడు కూడా అదే విధంగా మనం చేసే పని బట్టి సంతోషిస్తాడు. మనం ఎక్కువ చేస్తే ఎక్కువ సంతోషిస్తాడు అని భ్రమలో ఉన్నాం. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనగా అని భగవద్గీత 9వ అధ్యాయం 26వ శ్లోకంలో చెప్పాడు. ఒక ఆకు, పువ్వు, పండు, ఆఖరికి నీళ్ళైనా సరే భక్తితో సమర్పిస్తే ఆనందంగా స్వీకరిస్తానని, తృప్తి పడతానని చెప్పాడు. ఏ ఏ పనులు ఎలా ఎలా చేయాలి అని శాస్త్రం చెప్పిందో అలా చేసుకుపోవాలి. శాస్త్రంలో మనకు ఉండాల్సిన స్టాండర్డ్స్ చెప్పబడింది. మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితి మనకు తెలుసు. మనం శాస్త్రంలో చెప్పిన స్టాండర్డ్స్లో ఉన్నామా, తక్కువగా ఉన్నామా అని మనకే అర్థమైపోతుంది. మనం ఇంకా ఏ ఏ విషయాలలో ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి అని మనకు తెలిసిపోతుంది. ఇంకా మంచి భక్తుడిగా ఉండవలసిన రేంజ్ ఏమిటి, ఆ స్థాయిని అందుకోవడానికి మనం ఏం చేయాలి అని శాస్త్రం చెప్పింది, ఆచార్యులు చెప్పారు. కాబట్టి మనం చేసే విధానాన్ని శాస్త్రంలో చెప్పిన స్టాండర్డ్స్కి ఆచార్యులు చెప్పిన పద్ధతులను కంపేర్ చేస్తే మనం ఎక్కడున్నామో తెలిసిపోతుంది. మనం ఎలా చేశామని ఆయన అడగరు, ఆయనకు నచ్చిందా అని మనం అడగక్కర్లేదు. ఎలా చేసినా ఆయన స్వీకరిస్తారు. కానీ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం మన ధర్మం. ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే శాస్త్రాన్ని చూసి ఆచార్యులు చెప్పిన దాన్ని విని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి.
ఒకప్పుడు నేను ఎలానో ఉన్నాను, ఇప్పుడు మారాను. ఈ చిన్న చిన్న విషయాలు కూడా నువ్వు సరిచేసి నన్ను స్వీకరించు అని భగవంతుని మనం ప్రార్థించాలి. నీసెనే నిறை ఒன்றுமில்லேன், నేను నీచుడను, ఎందులోనూ పరిపూర్ణ కాను అని ఆళ్వార్లే చెప్పుకున్నారు. మనమెంత? అందుకని మనం ఏదో గొప్పగా చేసామని భావించడం అనవసరం. మనం చేసేవి అంత గొప్పగా ఉండకపోవచ్చు, కానీ నిన్నటికంటే ఇవాళ కంటే రేపు బాగా చేస్తున్నామా అని మనమే చూసుకోవాలి. అలా చక్కగా చేయడం వల్ల భగవంతుడు మనల్ని చూసి తృప్తి పడతాడు. భగవంతుడి మీద మనకు రుచి పెరుగుతుంది. ఇతర విషయాలలో క్రమంగా రుచి తగ్గుతుంది. భగవంతుడు మన దగ్గర అదే కోరుకుంటాడు. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.